ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्धसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणि नमोऽस्तुते। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। श्री गुरुदेव नमः। The book of Royal Path. Devotion is becoming. The one who is devoted to gods becomes a god. The reproductive gods, a reproductive god. One who is being a human, one who is devoted to a being becomes a being once again. One who worships me comes to me. Whenever you give anything to anyone, offer it with devotion, because you are offering it with me in the core. Whatever you offer with devotion to anyone, I receive it through him. Let it be a leaf, a flower, a fruit, or even a water. Whatever you do, you eat, you offer the sacred fire, offer it in charity. You do at any effort, maybe a penance. You do it to me and then do it. The only you are free from the conditioning of the result of any action known as good and bad. This is the real mendicancy which leads you to the synthesis and liberates you by being with me. I am equal to all beings. There is no one for me to dislike or favor. I am to anyone as he is to me. If you worship me in devotion, you are in me and I am in you. రాజవిద్య రాజగుహ్యం అనేటువంటి దాంట్లో మాస్టర్ గారు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్, సీక్రెట్ మీనింగ్, అది రహస్యార్థం. సీక్రెట్ స్పిరిచువల్ ఆస్ట్రాలజీ సబ్జెక్ట్లో మనం మెర్క్యూరీ లేదంటే మన జెమినీ అనేటువంటి రాజు గురించి మనం కొంతవరకు లాస్ట్ వీక్ చెప్తున్నాం. సో జెమినీ అనేటువంటిది ఈ థ్రోట్ సెంటర్ అనేటువంటి దాని దగ్గర ఉంటుందని, ఈ థ్రోట్ సెంటర్ దగ్గర నుంచి ఇక్కడ చీమ్ అనేటువంటిది ఎక్కడైతే వస్తుందో అక్కడి నుంచి మనకి సబ్జెక్ట్ అంతా కూడా స్టార్ట్ అవుతుందని చెప్తాం. సో ఈ థ్రోట్ సెంటర్ అనేటువంటిది ఏం చేస్తుందంటే ప్రకృతితో తనని తాను ఐడెంటిఫై చేసుకుంటుందని మనకు సుమారుగా అర్థమవుతుంది. మనం తీసుకునేటువంటి వాయువు అది ఆక్సిజన్ లాగా కన్వర్ట్ అయ్యి లోపల ఉండేటువంటి నాస్ట్రిల్స్ ద్వారా అది ప్యూరిఫై అయ్యి లోపలికి వెళ్తుంది. తీసుకునేటువంటి నీటిలో ఉండేటువంటి మంచి పదార్థం వెళ్తుంది, చెడు నీళ్ళు ఏమంటే వెంటనే బయటకు వచ్చేస్తుంది. అలాగే వాయువులో కూడా అన్ని రకాల వాయువులు మనం పీల్చున్నాం. ఏదో ఫ్యాక్టరీ వాళ్ళు వదిలేటువంటి ఆ పబ్బులో గట్రా మనం విడిగా చేయలేం. కొంతమంది మూసుకు పట్టుకెళ్ళిపోతాం. ఇవి హైదరాబాద్లో పొల్యూషన్ వెహికల్స్ కానీ అవన్నీ కానీ. సో కొన్ని వాసనలు మనం బాగా ఎంజాయ్ చేస్తాం. అదే వెలిగించారు, కడుపులో వెలిగించారు, వాసన వస్తుంది, అక్కడ హాయిగా సరదాగా మనం దాన్ని ఎంజాయ్ చేస్తాం. ఇంకా ఆ వాసనని దగ్గరికి వెళ్ళి ఎంజాయ్ చేసేటువంటి ఒక క్వాలిటీ మనలోనే ఉంటుంది. కొన్ని వాసనలు కొన్ని ప్లేసెస్ దూరంగా వెళ్తుంటాం. అలాగే కొన్ని ప్లేసెస్కి కూడా, కొన్ని స్థలాలకు కూడా మనం వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాం. కొన్ని ప్లేసెస్కి మనం వెళ్ళడానికి ఇష్టం చూపిస్తాం. మన ఇంట్లోనే మనకి ఫేవరెట్ ప్లేస్ అని ఉంటుంది. ఇక్కడైతే చాలా హాయిగా ఉంటుంది అనుకుంటాం. ఎందుకంటే అవన్నీ ఏం తెలియదు. చలికాలమైనా, వేసవికాలమైనా, ఎండాకాలమైనా ఏమైనా సరే మనం అక్కడే కూర్చుంటాం, అనుకోని చేసుకుంటూ ఉంటాం. ఆ ప్లేస్ ఎందుకు కొంత నచ్చుతుంది. కొన్ని ప్లేసులు మన ఇంట్లోనే, మనం డబ్బులు పెట్టుకోకుండా ఇంట్లోనే కొన్ని ప్లేసులు మనకి ఎందుకు మనకు నచ్చింది. మనకి నచ్చింది వేరే వాళ్ళకి నచ్చుతుంది, వేరే వాళ్ళకి నచ్చింది మనకు నచ్చకపోవచ్చు. సో ఈ లైక్ అండ్ డిస్లైక్ మధ్య ఉండేటువంటి డిఫరెన్స్ అంతా కూడా మనలో ఉండేటువంటి క్వాలిటీకి రిజల్ట్స్ కింద పనిచేస్తుంది. దట్ ఈస్ వాట్ మెర్క్యూరీ ఈస్. మనం ఎలా చూస్తే అది అలా కనిపిస్తుంటున్నాం. మనం ఒక లిక్విడ్ కింద చూస్తే లిక్విడ్ కింద కనిపిస్తుంది, సాలిడ్ కింద చూస్తే సాలిడ్ కింద కనిపిస్తుంది. సో ఈ మెర్క్యూరీ అనేటువంటి దాని తర్వాత కండిషన్ ఎలా ఉంటుందంటే చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళ తన స్వభావం వల్ల అన్నింటిలోనే చుట్టుపక్కల ఉండేటువంటి నేచర్ బట్టి దాన్ని తాను ఐడెంటిఫై చేసుకుంటూ ఉంటుంది. దాని తన ఐడెంటిటీని మార్చుకుంటూ ఉంటుంది. అందుకని గురువుతో ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటుంది,
శుక్రుడితో ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటుంది, శుక్రుడితో ఒకలాగా చంద్రుడితో ఒకలాగా ఉంటుంది. అంటే మెర్క్యూరీకి ఇది కండిషన్, ఇది ఇలా చేయాలి అనేటువంటిది ఎక్కడ ఉండదు, ఒక రూల్ అంటూ ఏ ఉండదు. ఏ గ్రహంతో కలిస్తే ఆ గ్రహం తన క్వాలిటీస్ని కూడా ఇది కలిసి పనిచేసుకుంటూ ఉంటుంది. కానీ ఇందులో ఉండేటువంటి మెయిన్ సబ్జెక్ట్ ఏంటంటే హయ్యర్ ప్లేన్లో ఉండేటువంటి దాన్ని లోవర్ ప్లేన్లో తీసుకురావడం, లోవర్ ప్లేన్లో ఉండేటువంటి దాన్ని హయ్యర్ ప్లేన్ వైపు ఇనిషియేట్ చేయడం అనేటువంటి మాత్రమే మెర్క్యూరీ కింద కనిపిస్తుంది. మనం మొట్టమొదటి చెప్పుకుంటూనే ఉన్నాం, ఈ మైండ్ అనేటువంటిది మ్యాటర్ తీసుకురావడం, ఈ మ్యాటర్ని మైండ్కి తీసుకెళ్ళడం అనేటువంటి ఈ ట్రాన్స్ఫర్మేషన్ మాత్రమే. ఈ ట్రాన్స్ఫర్మేషన్ మెర్క్యూరీ ద్వారా పనిచేస్తుంది. సో సాలిడ్ని లిక్విడ్ చేయడం, లిక్విడ్ని సాలిడ్ చేయడం, కెమికల్గా మనం చేసుకునేటువంటి ప్రాసెస్ కూడా ఒక రకంగా స్టేట్ ఆఫ్ ఎవల్యూషనే కదా. అంటే నీళ్ళని నలబెడితే ఏమవుతుందంటే ఆవిరి అవుతుంది. ఒక ఫిజికల్ స్టేట్లో ఉండేటువంటిది ఒక హైయర్ ప్లేన్ తీసుకెళ్ళడం అనేటువంటిది ఒక కండిషన్ ఉంటుంది మళ్ళీ. లేదా ఇంకొన్ని కండిషన్స్ ఉంటాయి, డైరెక్ట్గా ఒక స్టేట్ని బైపాస్ చేసి మళ్ళీ తీసుకెళ్ళడం. అంటే ఉదాహరణకి కర్పూరం సాలిడ్లో ఉంటుంది, దాన్ని వెలిగిస్తే ఏమిటవుతుంది, లిక్విడ్ కాకుండా డైరెక్ట్గా వేపర్ అయిపోతుంది. కండెన్సేషన్ అంటాం మనం ఫిజిక్స్లో ఫినామినాని. అంటే ఒక లేయర్ని దాటి మళ్ళీ ఇంకో లేయర్లో తీసుకెళ్ళడం అనేటువంటి లెవెల్ కూడా మళ్ళీ మెర్క్యూరీ కింద కనిపిస్తుంది. మామూలుగా ఒక ఫిజికల్ లేయర్లోని ఒక సబ్జెక్టివ్గా మనకు అర్థమయ్యేలా చెప్పుకోవాలి అంటే ఈ మెర్క్యూరీ అనేటువంటిది ఎలా పనిచేస్తుందంటే ఇద్దరి మధ్యలో ఉండేటువంటి సంభాషణ కింద పనిచేస్తుంది. నేను మాట్లాడడం, మీరు వినడం, నేను చెప్పింది మీకు అర్థమవుతుంది లేదా అర్థం కాదు. తప్పుగా ఎలా అర్థం అవుతుంది, మీరు ఇంకేదో బుర్రపేట మధ్య ఆలోచిస్తే తప్ప. కాబట్టి మా ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య కానీ ఒక రెండు లివింగ్ ఎంటిటీస్ మధ్య ఉండేటువంటి కమ్యూనికేషన్ మళ్ళీ మెర్క్యూరీ కారణమై ఉంటుంది. మీ ఇంట్లో ఏదో కుక్కలు అన్నీ ఉంటాయి, మనం ఇలా అనగానే అన్ని వరుసగా చూస్తుంటుంటాయి. అదే మీ ఇంటికి మీరే చిరుకులు కాదు చప్పట్టు కొట్టడం కూడా ఏమైనా రావు. ఎందుకంటే దానికి ఇన్స్ట్రక్షన్ ఎవరు ఇస్తే తీసుకుంటుంది, ఎవరు తీసుకోవద్దు అని దానికి తెలుస్తుంది. కొత్త వాళ్ళు ఇంట్లో రాగానే కుక్కలు ఎందుకు వస్తాయి, వాడు ఏదో పొడి చేస్తాడని కాదు కదా. ఎవరో కొత్త వాళ్ళు వస్తున్నారు, వీడు ఎవరో మనకు తెలియదు, వీడు ఎవరో మనకు అపాయం జరుగుతుందేమో, మనం జాగ్రత్తగా ఉండాలనేటువంటి కాన్షియస్నెస్ దానిలో ఉండకపోతే అది ఎవరు చూసి వస్తుంది, వచ్చేవాళ్ళు చూసి వస్తుంది. అంటే ఎవరో నువ్వు ఎందుకు వస్తున్నావు, ఆ తర్వాత ఏం చేస్తుంది, మనం కంట్రోల్ చేసి నువ్వు ఆగు, నువ్వు వెనక్కి వెళ్ళిపోవంటే వెంటనే వెళ్ళిపోతుంది. అది మన మాట రిసీవ్ చేసుకుంటుంది, అవతల వాడిని యాక్సెప్ట్ చేస్తుంది ఆ టైంకి. అలాగే ఒక 10 సార్లు మన మొహం చూసిందంటే అలవాటు అయిపోతుందండి. వీడి పద్ధతి మనలాగే మంచివాడే, సో వీడిపై ఇబ్బంది లేదు. మనతో పాటు ఉన్న కొత్త వాళ్ళు తీసుకెళ్ళి అనుకోండి మళ్ళీ వస్తుంది. అంటే దానికి అలవాటు అనేటువంటిది ఎలా అవుతుందంటే దానికి అండర్స్టాండింగ్ లెవెల్ వేరే ఉంటుంది. సో దాని తర్వాత మెర్క్యూరీ లెవెల్స్ మన మెర్క్యూరీ లెవెల్స్తో అలా కరెస్పాండ్ అవుతాయి. అది మామూలుగా అది యానిమలే, దాంట్లో ఉండేటువంటి ప్రాణం వేరు, దాంట్లో ఉండేటువంటి శరీర నిర్మాణం వేరు, ఆ తత్వం వేరు. మనలో ఉండేటువంటి శరీర నిర్మాణ తత్వం వేరు. అయినప్పటికీ కూడా అది మనతో ఎలా కాపరేట్ చేస్తున్నది అంటే అది ప్రకృతిలోనే ఉంటుంది, సహజం అంతా కూడా. సో ఈ ప్రకృతిలో మనం మమేకమైపోయి ఉండిపోవడం అనేటువంటి అంతా కూడా ఈ థ్రోట్ సెంటర్ ద్వారానే మనకు బయట ఎగ్జిక్యూట్ అవుతుంది. మనం తీసుకునేటువంటి ఫుడ్ బాగుంటే తీసుకుంటాం, బాగాలేదు ఏదో బాగా పుల్లగా ఉంది బయట ఊగేస్తాం, ఏదో బాగా చేదుగా ఉంది లేదా అదే పాడైపోయిన ఫుడ్ ఏదో ఉంది తీసుకోలేము, లోపల తీసుకోలేము, లోపల మనకి ఇది వెళ్ళదు. ఒకవేళ బలవంతంగా పంపించినా కూడా ఎక్స్టెన్సివ్ ఫోర్స్ అని ఒక వామిటింగ్ రూపంలో బయట వచ్చేస్తుంది, అంతే కదా. అంటే ప్రకృతి అనేటువంటిది మనల్ని నిరంతరం మనల్ని ఫైట్ చేసుకుంటుంది, మనల్ని గాలి చేసుకుంటుంది. విపరీతంగా బాగా మసాలాలు గట్టిగా కొంచెం హెవీ గ్యాస్ట్రిక్ కంటెంట్ ఫుడ్ తిన్నాం అనుకోండి, కొనాలేసి ఎక్కడ అవుతుంది, మనకు అవసరం కన్నా ఫార్మ్ అవుతాయి. దాని తర్వాత వాడు ఇంత ఉప్పు చేసినప్పుడు మనం చూడడం, అసలు కాలం లేదండి అన్నా కూడా మనం ఆ కాలం చూసి మనం భయపడిపోతాం, ఇంకేం చదవాలి. అంటే మన తర్వాత ప్రొటెక్షన్ అనేటువంటిది ఒక పెయిన్ ద్వారా మనకు అప్పుడు అందిస్తుంటుంది, ఏదో చిన్న ట్రబుల్ వల్ల దానిలో మనం ఇస్తే మనం కండిషన్ అవుతాం. అలా కండిషన్ చేసేటువంటి ప్లానెట్ కూడా ఒక మెర్క్యూరీ, ఎందుకంటే ప్రతి గ్రహంతో తన వర్క్తోనే మమేకం పనిచేసుకుంటుంది. అటువంటి మెర్క్యూరీ కొంచెం హైయర్ లెవెల్లోకి అయితే ఏం పనిచేస్తుందంటే ఒక ఇనిషియేట్ కింద పనిచేస్తుంది. అంటే ఒక గురువు స్థానంలో ఉండి శిష్యుడికి ఇనిషియేట్ చేసేటువంటి గురువు కింద, దీక్షించేటువంటి గురువు కింద పనిచేస్తుంది. దీని జాగ్రత్తగా మన భాగవత పురాణం ప్రకారం అర్థం చెప్పుకోవాలి అంటే నారదుడు అనేటువంటి రూపంలో మనకి పనిచేస్తుంటాడు. అంటే ద వన్ హూ ఇస్ ఆల్వేస్ ఫ్లోయింగ్. అది ఎక్కడ ఫ్లో అవుతాడంటే ఎక్కడికైనా ఫ్లో అవ్వగలడు. కింద నుంచి మీదకంటే మీద నుంచి కింద కాగలడు, ఏ ప్లేన్ నుంచి ఎగ్జిస్ట్ అవ్వగలుగుతున్నాడు. ఆయన ఎందుకు ఏ ప్లేన్లో ఎగ్జిస్ట్ అవ్వగలడు అంటే ఆయన పుట్టిన దగ్గర నుంచి ఈ ప్లేన్స్ అంతటినీ క్రియేట్ చేసిన ఆయన దగ్గర నుంచి ఆయన పుట్టాడు. మళ్ళీ బ్రహ్మగారు మొత్తం అన్ని లోకాలను క్రియేట్ చేస్తే ఆ బ్రహ్మగారు యొక్క ఆలోచన రూపం నుంచి ఆయన బయటకు వచ్చాడని చెప్తారు. బ్రహ్మగారు యొక్క మానస రూపం నుంచి వచ్చాడు ఆయన, అంటే ఆయన మనసుతో తలుచుకుంటే ఆయన కూడా ప్రత్యక్షమయ్యాడు. సో అటువంటి మనస్సుతో వచ్చినటువంటి వాడు కాబట్టి ఆయనకి వేరే మనస్సు అంటూ మళ్ళీ పనిచేయకుండా బ్రహ్మగారి యొక్క విల్లు అంటే ఆయన యొక్క సంకల్పం యొక్క మనస్సు ద్వారా పనిచేసి మనకి వర్క్ రూపంలో మనకు ఒక ప్లాన్ కింద మనకి ఇస్తుంది. మనస్సు ద్వారా కూడా మనకి అదే చెప్తారు. To a man of the lower planes, mental activity creates variations in opinions.
and thus enables him to gain experience by a process of compare and contrast. This sign is a cause of the political, social and religious differences among different races, nations and individuals. అంటే పరస్పరంగా ఉండే మధ్యలో ఉన్నటువంటి డిఫరెన్సెస్ ఉన్నాయో ఆ కండిషన్స్కి మధ్యలో ఉండేటువంటి ఆ తేడాలు ఏవైతే ఉంటాయో వాళ్ళకి వీళ్ళకి మధ్య ఉండేటువంటి ఆ డిఫరెన్సెస్ అన్ని వాటిని చూపించేట్టుగా కనిపిస్తుంది లోవర్ మ్యాన్. అదే హైయర్ మ్యాన్ అయితే ఎలా కనిపిస్తుంది? దిస్ క్రియేట్స్ ఏ ప్రాబ్లమ్స్ యాజ్ వెల్ యాజ్ ఆపర్చునిటీస్ ఇన్ సాల్వింగ్ ది ప్రాబ్లమ్స్. అంటే ఒక లోవర్ మ్యాన్కి అయితే ఇవన్నీ కూడా అంటే ఒక సందర్భంలో ఉండేటువంటి డిఫికల్టీని తీసుకురావడం, దాంట్లోంచి మళ్ళీ లేనటువంటి ఒక సొల్యూషన్ బయటకు తీసుకొచ్చి ఇవ్వడం అంతా వాళ్ళ చేతిలోనే ఉంటుంది. ఒక ప్రాబ్లమ్ని క్రియేట్ చేయగలదు, ఆ క్రియేట్ చేసిన ప్రాబ్లం ఒక సొల్యూషన్ కూడా తీసుకురాగలదు, అటువంటిది కనిపిస్తుంది. అది లోవర్ మ్యాన్కి అయితే అలా పనిచేస్తుంది. ఓకే, ద సేమ్ థింగ్ విత్ హైయర్ మ్యాన్. మెర్క్యూరీ యాజ్ ఎ మెసెంజర్ ఆఫ్ గాడ్స్. Mercury, the messenger of gods, is the lord of this sign, the Gemini. Mercury is a symbol of Narada. In one aspect, he is the son of Brahma and Saraswati, born on the mental plane. అంటే మానసికంగా పుట్టినటువంటి వాడు, మెంటల్ ప్లేన్లో వచ్చినటువంటి వాడు. ఆయన ఫిజికల్గా కనిపించాలంటే ఏదో మన సినిమాలో చూపించినట్టు ఒక వేడ పట్టుకుని ఒక నారచీరలు పట్టుకుని తులసి మాలలు పట్టుకుని వస్తుంది కనిపిస్తుంది. అంటే ప్యూరిఫైడ్ ఐటమ్స్ అనేటువంటి ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఆయన శరీరం తరగ భాగాల కింద అయి ఉంటాయి. తులసి కోసం అనేటువంటి దాంట్లో ఏమవుతుందంటే ఏముండదు. ఇట్స్ ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఏ అల్టిమేట్ ఎక్స్ప్రెషన్ అది ఉంటుంది. తర్వాత మహతి అనేటువంటి వేణు ఉంటుంది. ఆ వేణులో ఏముంటుంది? వేణులో తీగల తప్ప ఇంకేముండవు. ఆ తీగల్లో ఉండేటువంటి లోపల ఉండేటువంటి అంటే ఒక డొలగా ఉంటుంది. కాకపోతే ఎంత మొత్తం స్టడ్ చేస్తే అందులో ఇంకేముండదు, బోర్గానే ఉంటుంది. అందులోంచి సౌండ్ ఇస్తుంటాడు. అంటే ఏమీ లేనటువంటి దాంట్లోంచి ఎక్స్ప్రెషన్ అనేటువంటి క్రియేట్ చేస్తూ మ్యూజిక్ అనేటువంటిది ఇవ్వడం అంతా కూడా ఆయన చేస్తూ ఉంటుంది. అలాగా ఇంకా ఇంకా హైయర్ సైన్స్లో పెడితే ఏమిటవుతుంది? ఆయన తరగ శరీరం అంతా కూడా ఆయన తరగ మెంటల్ ప్లేన్ బట్టి ఉంటుంది. కాబట్టి ఏ క్షణంలో ఎవరికి ఏ శరీరం కావాలో ఆ శరీరం ఆయన మారిపోతుంటాడు. కామరూపులు అంటారు వాళ్ళు. అంటే ఏ శరీరం కావాలన్నా ఆ శరీరంలో వెళ్ళి వాళ్ళకి మనం పొందుతూ ఉంటాం. మన సినిమాలో చూపించినట్టుగా ఇలాగా ఏదో మధ్యకృతం చేసేటువంటి వాళ్ళు చీప్గా చూపిస్తారు. ముందు సెన్సార్ కూడా అది బ్యాన్ చేయాలి. అంటే ఇద్దరు మధ్యన డిఫరెన్స్ పెట్టినట్టుగా ఇద్దరు మధ్యన పక్కన పెట్టినట్టుగా చాలా ఇన్సల్టింగ్గా చాలా చీప్గా చూపిస్తారు. అంటే దట్ ఇట్ సెల్ఫ్ షోస్ మన తరగ యాటిట్యూడ్ ఎలా ఉంటుంది. అంటే ఆ క్రియేట్ చేసిన వాడికి కూడా మెర్క్యూరీ వీక్ అనమాట. అంత ఇంకేం లేదు. అలాంటి వాడిని ముందు మనం అట్లీస్ట్ కొంత రెవల్యూషన్ చేయగలిగారు. ఆ మధ్యలో ఎవరో పద్దెనిమిది చేసేది కానీ పెద్దగా ఆయన అప్పుడు చేస్తే సరిపోతుంది. అందరం కూడా కలిసి చేయగలిగారు. అంతే గట్టిగా గట్టిగా వేసాం తప్ప ఇంకా ఫలితం రాలేకపోయింది. ఇంకా వారం రోజులు అయిపోయింది అంతా. For the beings of the individual and the personality level, Mercury causes the differences of opinions and creates problems. అంటే ఇక్కడ కూడా మళ్ళీ ఏం చేస్తుంది? ఇద్దరు వ్యక్తుల మధ్య ఉండేటువంటి డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ కూడా మళ్ళీ మెర్క్యూరీ పరంగా మనకు కారణంగా కనిపిస్తుంది. అంటే నేను చెప్పింది మీకు తప్పుగా అర్థం అవడం. ఇలా రండి అన్నాం, అంటే ఇలా రండి అని మాట్లాడంటే ఇక్కడ రండి అని అంతే, అందుకు ఇంకా మీనింగ్ లేదు. ఇటు తిరిగి రావాలా, అటు తిరిగి రావాలా, వెనక నుంచి రావాలా, ముందు నుంచి రావాలా, ఇవన్నీ కూడా అంటే మీ లాజిక్ అప్లై చేయడం జరిగేటువంటి పొరపాట్లు ఇవన్నీ కూడా. మాస్టర్ గారు మనం కింద ద్వారా ఒక కథ చెప్పుకున్నాం. సివి గారు ఒక డిసేబుల్ కథ ఒకటి అలాగే ఉంటుంది. ఆయన చెప్పారు కదా, మాస్టర్ గారు చెప్పారు అవసరం వచ్చినప్పుడు నేను నీకు అందిస్తాను రా అని. దీనికోసం నేను ప్రయాసపడాల్సిన అవసరం లేదు. ఢిల్లీ వెళ్ళాడు, నాగపూర్ వెళ్ళాడు, చెన్నై వెళ్ళాడు, కోయంబత్తూరు వెళ్ళాడు, నీకు ఎక్కడ వెళ్ళాడు, అన్ని తిరిగి ఎక్కడ వెళ్ళలేదు. కేరా అంత అలసిపోయి ఆయన కూడా వస్తే నువ్వు కూడా స్టేషన్ మీద కనిపించాడు. చెప్పాను నేను చెప్పాను కదా నీకు, నువ్వు ఎందుకంటే ప్రయాసపడతాను. అంటే గురువు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్ తీసుకోవడం కూడా ఒక రకంగా అదృష్టం మీద లెక్క. దాన్ని ప్రాపర్గా రిసీవ్ చేసుకోవడం మళ్ళీ మన లెవెల్లో ఉంటుంది. సో గురువు అనేటువంటి వాడు ఏం చేస్తారంటే అది కూడా ఒక టెస్ట్ కింద మనకి ఇస్తారు. మనం ఒక ఇన్స్ట్రక్షన్ ఇస్తారు. ఆ ఇన్స్ట్రక్షన్ని మనం ఎలా రిసీవ్ చేసుకున్నాం, అది మనకి ఎలా అర్థమైంది, మనం దాన్ని పబ్లిక్లోకి ఎలా తీసుకెళ్ళాలి, 10 మంది చేత అవన్నీ ఎలా చేయించాలనేటువంటిది కూడా మన దానిగా యాటిట్యూడ్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. గురువు మనం టెస్ట్ చేస్తారా అంటే ఇతను అలాగే టెస్ట్ చేస్తారు. మీకు ఏదో ఒక విషయం తెలిసింది, ఆ విషయం తెలిసిందో మీరు చూస్తున్నారు. ఒక విషయం మీకు తెలిసింది అంటే దాని అర్థం ఏంటంటే మీకు అర్హత ఉన్నబట్టి ఆ విషయం తెలుస్తుంది. అర్హత ఎప్పుడైతే ఉన్నదో దాన్ని అప్లై చేసేటువంటి టైం కూడా మీకు ఏదో ఒకటి ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. అంత తిరుగులేదు. ఖచ్చితంగా ఏదో ఒక సందర్భంలో మీరు నేర్చుకున్నటువంటి విద్యని అప్లై చేయాల్సి వస్తుంది. స్పిరిచువలిజంలో అంతకన్నా ఇంకా పెద్ద సీక్రెట్ ఇవ్వట్లేదు. నేర్చుకుంటున్నారు, కూర్చుంటున్నారు, ఏదో కొత్త విషయాన్ని తెలిసింది అనుకోండి. అది తెలిసింది నాకు అని అనుకున్నారంటే నెక్స్ట్ ఏంటంటే అది మీకు ఏదో టైంలో అప్లై చేయాలి. లేదంటే నేచర్ అంటే అంత ఫ్రీగా సీక్రెట్ ఇవ్వదు బయటికి. నేచర్ అనేటువంటి అంతకన్నా స్వార్థం కూడా లేదు అక్కడ. ఎందుకంటే మనకి బోర్డు ఇచ్చేస్తున్నట్టుగా ఫ్రీగా ఇచ్చినట్టు కనిపిస్తుంది, బట్ మన చేత నేచర్గా బోర్డు వర్క్ చేయించుకుంటుంది. మనకు అర్థం కాదు కూడా, సీక్రెట్ కూడా తెలియదు. మనం అనుకుంటాం మనం మన కోసం పనిచేస్తున్నాం, బట్ ఇన్ఫాక్ట్ మన ప్రకృతి కోసం, పరమ పూజ కోసం, ఆ విరాట్ పూజ కోసం మనం పనిచేస్తాం. అది మనకు అర్థమయ్యేటప్పుడు ఇందాక శ్రీకృష్ణుడు చెప్పినట్టుగా ఆఫర్ ఎవ్రీథింగ్ అంటుంది. ఇచ్చే ప్రతిదీ కూడా నువ్వు ఇచ్చేది పలానా వాళ్ళకి అయినప్పటికీ కూడా అందులో ఉండేటువంటి నేను తీసుకుంటాను.
అలాంటి తత్వం కింద మారిపోయి ప్రతి వాళ్ళు కూడా కృష్ణుడు కనిపిస్తాడు. అప్పుడే కదా రాజు విద్య రాజు గుహ్యం అనేటువంటి అప్పుడే వెళ్ళిపోతున్నారు. గుహ్యం అనేటువంటి సీక్రెట్ కదా అదే రాజయోగం, అదే బయట రిలీజ్ అయిపోతుంది. సో మాస్టర్ గారు రాజయోగం కూడా అంతే, అంటే భక్తం అనేటువంటి దాన్ని రహితం చేసి తారక రాజయోగం తీసుకెళ్ళేటువంటి మార్గం అంటారు. అంటే పాపకర్మ అనేటువంటి చేతులతో దాన్ని ప్రక్షాళన చేయడం, దాని ద్వారా ఒక హయ్యర్ ట్రూత్ అనేటువంటి దానికి అరేంజ్ చేయడానికి మనకి నోబుల్గా కనిపిస్తుంది. అటువంటి సైన్స్కి ఈ మెర్క్యూరీ అనేటువంటిది చాలా అద్భుతంగా దోహదపడుతుంది. ప్రతి వారి జాతకంలో ఉండేటువంటి మెర్క్యూరీ పొజిషన్ కూడా దీనికి ఎంతో కొంత వ్యక్తికి హెల్ప్ చేస్తుంది. మన జ్యోతిష్ శాస్త్రం ప్రకారం చెప్పుకుంటే జెమినీలోని వర్గంలోని మెర్క్యూరీకి మనకి చాలా ఓన్ హౌస్ మనం చెప్పుకుంటాం. స్పిరిచువల్ ఆస్ట్రాలజీలో ఎసోటరిక్ ఆస్ట్రాలజీలోకి వెళ్తే యాక్యురేషన్ కూడా చెప్పుకుంటాం మనం మళ్ళీ తర్వాత. సో అంటే ఈ ప్రెసిడెంట్ ఉన్నటువంటి కుంభయోగానికి సంబంధించిన. సో ఈ వీడియోలో ఉండేటువంటి మెర్క్యూరీ యాక్టివిటీ వేరు, అలాగే మళ్ళీ ఇక్కడ పీసీస్లోనో లేకపోతే ఇక్కడ సైన్స్లో ఉన్నటువంటి వాళ్ళకి మెర్క్యూరీ యాక్టివిటీ వేరు. అందరూ వాల్యుడేషన్ రిసీవ్ చేసుకుంటారు. అదే టీచరు గట్టిగా గొంతెత్తి అందరికీ పాఠం చెప్పినప్పుడు కూడా ఒకరికి 90 మార్క్స్ వస్తాయి, ఇక్కడ 35 వస్తాయి, ఇక్కడికి 10 ఎక్కువ. వాడు రిసీవింగ్ కెపాసిటీ బట్టి అవతల వాడు కనుక ఇంత నేసినటువంటి మారుతుంటుంది. వాడు రిలీజ్ చేయడం ఒకటే రిలీజ్ చేస్తారు, వీడు రిసీవ్ చేసుకోవాలి కదా దాన్ని. వాడు రిలీజ్ చేసిన దాన్ని వీడు రిసీవ్ చేసుకోకపోతే ఏమవుతుందో వీళ్ళ గ్యాప్ పెరుగుతుంది, మారిపోతుంటుంది. అదే ఉన్నప్పుడు నేచర్ అంతా వాళ్ళ మారుతుందంటే మళ్ళీ వీటిలో ఉండేటువంటి ఆ లాస్ట్ బర్త్ తెచ్చినటువంటి ఏవైతే ఉంటాయో ఇన్స్టింగ్స్ అన్ని కూడా అవన్నీ కలిపి మళ్ళీ పనిచేస్తుంటాయి ఎప్పటికప్పుడు. సో విద్యలో మాత్రమే ఉండేటువంటి బెస్ట్ పాయింట్ ఏంటంటే చాలా అద్భుతమైనటువంటి ఒక నేచర్ ఇది. అది కేవలం స్టడీస్కి విద్యలో మాత్రమే ఉండేటువంటిది. ఏ విద్యలో ఉండేవాడి అది మ్యాథ్సా, సైన్సా, సోషల్, ఫిజిక్స్, జామెట్రియా, లేదా సాఫ్ట్వేరా, లేదా యాస్ట్రాలజీ, ఐదేళ్ళకి సంబంధం ఉండదు. విద్య అనేటువంటి దానికి క్వాలిటీ ఏంటంటే ఈరోజు మీరు ఒకటి నేర్చుకున్నారంటే రేపు నేర్చుకునేది ఎంతకన్నా ఎక్కడిలో ఉందో ఎంతకన్నా చిన్న మాత్రం అవుతుంది ఇప్పుడు. అది విజువల్ నేర్చుకునే సీక్రెట్. అది ఈరోజు మీరు ఒక విషయం నేర్చుకున్నారు, రేపు నేర్చుకోబోయే విషయం ఇంతకన్నా పెద్దది అయి ఉంటుంది ఖచ్చితంగా. మనకి అది అర్థం అవ్వడానికి కొన్ని ఏళ్ళు పట్టవచ్చు, బట్ ఫ్యాక్ట్ మాత్రం అదే. జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే చిన్నప్పుడు నేర్చుకునేటువంటి పద్యాల్లోనే ఇవన్నీ రూపంలో మనకి ప్రాక్టికల్ మనకు కనిపిస్తుంది. పద్యాలు నేర్పిస్తారు, ఆ పద్యాలు నేర్పించినప్పుడు ఉప్పు కప్పురము ఒక్క పోలుకుని అంటారు. అంటే చూడడానికి రెండు ఒకేలా ఉన్నప్పటికీ లోపల తత్వం బట్టి మనుషులు మారుతారు. కానీ అది ఎప్పుడో వాడు బయట ఏదో కంపెనీకి వెళ్ళిన తర్వాత ఇద్దరు మధ్యన ఎంప్లాయీ మధ్యన ఉన్నటువంటి పట్లాటలు బట్టి ఒకరితో బాగా సన్నిహితంగా ఉన్నప్పుడు వాడి పర్సనాలిటీ రిఫ్లెక్షన్స్ బట్టి వెళ్ళి మారిపోతుంటాయి. ఇద్దరు బయట ఒకలా ఉన్నప్పటికీ ఒక దాంట్లో పాజిటివిటీ, ఒక దాంట్లో నెగిటివిటీ ఉన్నది. సో మనం బయట ఉండేటువంటి దాని కాకుండా లోపల ఉండేటువంటి నేచర్ని చూడాలనేటువంటి ఒక విషయం వాడికి ఒక అర్థం అవుతుంది. వాడు నేర్చుకున్నటువంటి విద్య చిన్నప్పటి అయినప్పటికీ కూడా దాని తర్వాత రిఫ్లెక్షన్స్ అలా అలా ఏజ్ పెరిగే కొద్ది మారుతుంటాయి. మన అండర్స్టాండింగ్ లెవెల్ మారుతుంది అప్పుడు. కాబట్టి ఈ సైన్స్ అనేటువంటిది కూడా అదే రకంగా వాళ్ళకి అప్లై అవుతుంది. పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మెర్క్యూరీ గురించి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఒక ఆజ్ఞని మనం అలా తీసుకుంటున్నాం, దాన్ని మనకి తర్వాత మనం అలా ఇస్తున్నాం అంతే. బెస్ట్ కమ్యూనికేటర్ అంటే నమ్మకం కదా, బ్రహ్మగారి దగ్గర నుంచి ఇన్స్ట్రక్షన్ తీసుకుంటాడు, తెలిసి మనకి ఇస్తాడు. వాల్మీకి ఎలా ఇచ్చాడు? రామ అనేటువంటి మంత్రాన్ని తిరగేసేపడానికి మనకు కనిపిస్తుంది. అంటే దానికంటే కథ ఉంటుంది అంటే ఏదో ఏదో దొంగతనాలు చేయడం అనేది కథ ఉంటుంది. అర్థం పక్కన పెట్టినప్పుడు కూడా మంత్రం అనేటువంటి ఇనిషియేట్ చేసే విధానంలో కూడా అంత పద్ధతి ఉంటుంది. ప్రహ్లాదుడు 7 ఏళ్ళు వెళ్ళాడు, వాడికి ఏమో చెప్పాడు, నారాయణ ఏదో తపస్సు చేసి నువ్వు అన్నాడు. వెళ్ళిపోయాడు నారాయణ చెప్పాడు. అప్పుడు చెప్పాడు నారాయణ అంటే ఏమిటో కొండలు ఎక్కిపోవడం ఉండిపోవడం కాదా, నారాయణ అంటే నీలోనే ఉంది, నీలో ఉండేటువంటి నారాయణ నువ్వు బయటకు పిలిస్తే చుట్టుపక్కల నిజాన్ని మొత్తం పవిత్రం అయిపోతుంది, అదే నీకు నారాయణ అన్నాడు. నిజంగా ఉన్నటువంటి వాళ్ళకి ఏమో చెప్పాడు, వ్యాసుడికి వాళ్ళకి ఏమో చెప్పాడు, నువ్వు కూర్చొని తపస్సు చేసి రాయగలరు, నేను చేయగలిగింది ఏం లేదని. గౌతమ్ గారికి కనిపించి ఏమని చెప్పాడు ఆయన, వచ్చే జన్మలో వచ్చే వాళ్ళందరూ కూడా మహాపాపాత్మలు దుర్మార్గులు వస్తారు, వాళ్ళందరికీ ఇనిషియేట్ చేయాలంటే ఇలాంటి మార్పులు త్యాగం చేయాలి లైఫ్లోని, సాక్రిఫైస్ అయిపోయి వాళ్ళ కోసం భాగంగా రాయను ఆంధ్రకి నేర్చుకున్నాను. ఆ వర్క్ అయిపోయింది అలా. అంటే ఒక ప్రిపేర్ అయినటువంటి ఒక సోల్కి ఆ పర్పస్ని ఎలా ఇవ్వడం అనేటువంటిది కనుక ముఖ్యమైన లక్షణం ఉంటుంది. కొంతమంది లెక్చరర్స్ ఉంటారు, స్టూడెంట్స్ చెప్పేటప్పుడు చాలా క్లియర్గా చాలా నెమ్మదిగా చెప్పేస్తే వాళ్ళకి అర్థమైపోతుంది. ఇంకొంతమంది లెక్చరర్స్ ఉంటారు, వాళ్ళు గట్టిగా 4 తిట్లు తిప్పి 4 సార్లు కొట్టి కానీ చెప్పడం, వాళ్ళ లెవెల్ అలా ఉంటుంది. ఇంకొకరు ఉంటారు, వాళ్ళు ఏమీ చెప్పరు, క్లాస్కి వస్తారు, సరదాగా పుస్తకాలు చదివేస్తారు, ఇది అనేస్తారు, స్టూడెంట్స్ మొత్తం అర్థమైపోతుంది. అంటే వీళ్ళలో ఉండేటువంటి క్లారిటీ అవతల వాళ్ళు ఎప్పుడైతే వస్తుందో ఆ టైంకి ఏమవుతుందంటే వీళ్ళ మధ్య కమ్యూనికేషన్ పెరుగుతుంది. సో ఆ సీక్రెట్గా ఒకళ్ళు ఫిజికల్గా కాంటాక్ట్ లేకపోయినప్పటికీ కూడా వాళ్ళ గురించి ఆలోచిస్తే కమ్యూనికేషన్ వెళ్ళిపోయినంతా కూడా సైన్స్ ఆఫ్ టెలిపతి అంతా కూడా ఇక్కడి నుంచి ఆలోచన అవుతుంది. అండ్ దానికి మళ్ళీ స్వక్షేత్రం కింద స్వస్థానం కింద మనకి జర్నీ కనిపిస్తుంది. సో ఈ జర్నీలో ఉండేటువంటి ఆ సీక్రెట్ టెలిపతి ఈ ప్రయత్నంలో మనకి మాస్టర్ గారు ఇవ్వాలి. సో ప్రయత్నం ఏమవుతుంది, ఒక 2 నిమిషాలు ప్రేయర్ చేస్తుంది.